వెల్కమ్ టు ఏటీవీ. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రెండో విడత సాధనా సమితి ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ దళిత బంధు రెండో విడతను నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు రెండో విడత నిధుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మేము అనేక సార్లు కలెక్టర్ ఆఫీసులో గానీ, ఎంపీడీ ఆఫీసులో గానీ, కమిషనర్లకు గానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం మొదటి విడతగా రీటైల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదైతున్నదో 5 లక్షల రూపాయలు మంజూరు చేసి మిగతా 5 లక్షల కోసం మీరు షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తామని ఒక 18 నెలలు ఈ క్లస్టర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెరిఫికేషన్ అనే పేరుతో 1 సంవత్సరం పబ్బం గడిపిల్లు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మా అకౌంట్ లో ఉన్న నిధులు మంజూరు చేయమని 7 నెలలుగా మేము దళిత బంధు సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీస్ లో 1200 మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 8 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మరి మా రెండో విడత 5 లక్షల రూపాయలు మరి మేము ఎవరిని అడగాలి? మరి కౌశిక్ రెడ్డి గతంలో మీరు దీనికి వెళ్తే మీకు రెండో విడత ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటన చేసి ఎలక్షన్ ముందు అందరికి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ఏదో బూడిది రవాణాని, ఇసుక రవాణాని, టికెట్ల కుంభకోణమని ఏదేదో రోజుకొక వార్తల్లో లెక్కుతారు. మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 4900 దళిత బాధితుల కుటుంబాల సమస్య మరి ఆయనకు కనిపిస్తలేదని మేము అడుగుతున్నాము. మరి 4900 కుటుంబాలు ఈ రకంగా రోడ్డు మీద పడుతున్నాయి. మరి నువ్వు ప్రజల సమస్యలను పక్కకు పెట్టి నువ్వు అధికారుల మీద వాళ్ళ మీద రోజుకో మీడియా సమావేశం పెడుతున్నావు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి చెప్తున్నావు, నీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమైంది. మరి మీరు ఇప్పటి వరకు కూడా మా దళిత జాతికి ఎలాంటి మద్దతు ప్రకటించబడో చాలా చిగ్గుచేటు. ఖబర్దార్ చెప్తున్నాము, ఈ బీఆర్ఎస్ నాయకులను గాని నిన్ను గాని హుజూరాబాద్ నియోజకవర్గంలో
తిరగనీయమని చెప్తున్నాము. మా దళితులకు నువ్వు అన్యాయం చేసి ఓట్లు తడుకున్నావు. ఇవాళ మా ఓట్లతో గెలిచి మా సమస్య మీద ఏనాడు కూడా నువ్వు బయటికి రావడం లేదు. ఖబర్దారు చెప్తున్నాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా నేను విన్నవించుకున్నాను. అయ్యా, మీరు కొత్తగా మాకు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. మా ఖాతాలో ఉన్న డబ్బులనే మాకు మంజూరు చేయబట్టున్నాం. ఈ 4,900 కుటుంబాలు మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మీరు 2.5 సంవత్సరాలు లేట్ అవడం వల్ల రెంటులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి ఈ దళితుల జీవితాల్లో వెలుగు నింపాలి. మీరు ఈ 2వ విడత నిధులను వెంటనే హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బాధితునికి 2వ విడత నిధులను మంజూరు చేసి మా దళిత కుటుంబాల్లో వెలుగు నింపాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడతలోని బాధితుల అందరము స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించడం జరిగింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధు ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు గురి చేసింది. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా, మేము మొన్న పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాం, మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే. ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి. దళిత బంధు బాధితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు 2వ విడత మంజూరైతుందనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం. దయచేసి చెప్తున్నాం, మా దళితులను కనుక విస్మరించి మీరు కనుక చేసినట్లయితే ఖబర్దార్, మిమ్మల్ని హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వమని ఈ బహిరంగంగా చర్చ చేస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలల నుంచి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్కరోజు కూడా నువ్వు ఫైల్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోలేదు. అసెంబ్లీలో ఏదో 2 విషయాలు మాట్లాడినావు, సైలెంట్ గా ఉన్నావు. ఈ రోజు ఈ 4,900 కుటుంబాల గురించి నువ్వు ఏ ఒక్కరోజు కూడా స్థానిక మంత్రి దగ్గరికి పోలేదు, స్థానిక మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు. ఏదంటే ఈ లోకల్లో వండుకుంటూ పబ్బం కలుపుకుంటూ ఇసుక లారీలు, బూడిద లారీలు, సవాళ్లు గివాళ్ళు అని తిరుగుతా ఉన్నావు. ఖబర్దారు చెప్తున్నాం, ఈ 4,000 కుటుంబాల పరిస్థితి ఏంది? నిన్ను గెలిపించి మేము ఒక దున్నపోతం తెచ్చి కట్టేసుకున్నాం. ఈడ పాలిచ్చే బరిని విడిచిపెట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాకు నిధుల నిర్వహణ వచ్చే విధంగా ప్రయత్నం చేసేవాడు. నువ్వు ఈ రోజు గెలిచి ఈ రోజు మా దళితులందరికీ చోట మొక్క చాటేస్తున్నావు. ఖబర్దార్, దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, మా దళితుల పక్షాన్ని నిలబడి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకైనా నువ్వు మా పక్షాన్ని నిలబడి మా దళిత బంధు 2వ విడత నిధుల కొరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మా సమస్య పరిష్కరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఇంటికి ఒక డప్పు నీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కానీ నీ ఇంటికి కానీ అని డప్పు సంఘం వేసుకొని వచ్చి నీ ఇంటి ముట్టడి చేస్తామని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భీమ్. ఖబర్దార్, ఖబర్దార్, రెడ్డి ఖబర్దార్, 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 రెడ్డి ఖబర్దార్. పెండింగ్ లో ఉన్న 2వ విడత దళిత బంధు నిధులను వెంటనే పెండింగ్ లో ఉన్న దళిత బంధు 2వ విడత. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.